హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, క్వాలిఫై లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అసలు స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, అది ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వీటి వల్ల యూజెస్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను విజన్ అప్డేట్ నుంచి మీకు అప్డేట్స్ ఇవ్వడం లేట్ అవుతుంది, సో అర్థమైపోయింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా, ఫాలో చేయండి. చాలా మల్టిపుల్ ఛానల్స్ వచ్చేసాయి. సో వాళ్ళు ఇచ్చే కంటెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చాలామంది ఇవే క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఇదొక మీకు ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది మీరు అర్థం చేసుకున్నారనుకోండి, కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఒక 50% మీకు అర్థమైపోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందా లేదా అండ్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు సార్, మేము పర్సనల్గా మాట్లాడతాము, మాకు కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలనుకున్నాము, సో మేము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, ఎలాంటి మిస్టేక్ చేయొద్దు అనుకున్నామంటే 7893347228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నీట్ యూజీ మెంటర్షిప్ అని అక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. మీరు జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్ లిస్ట్ ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ ఉంటుంది. దాంతోపాటు విజన్ అప్డేట్.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము, మీరు కట్ ఆఫ్స్ అనేది చూసుకోవచ్చు. సో విజన్ అప్డేట్కి వచ్చే వాళ్ళు ఎట్లా అంటే ఎక్కడో దగ్గర జాయిన్ అయిపోయి మోసపోయి అక్కడ వాళ్ళు గైడ్ చేయకపోతే మళ్ళీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మన దగ్గర జాయిన్ అయిపోతూ ఉంటారు. మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒక మెంటర్ని వీడు మనకు పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా, మనల్ని గైడ్ చేయగలుగుతాడా, అది చూసుకొని జాయిన్ అవ్వండి. కొన్ని వందల కాల్స్ వచ్చి ఉంటాయి, వాటన్నింటినీ క్లారిటీగా తెలుసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నా దగ్గర అని కాదు, ఏ మెంటర్ అయినా ఆ రివ్యూస్ చూడండి, పర్ఫెక్ట్ గైడ్ చేస్తున్నా లేదా చూసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మన దగ్గర జాయిన్ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటా కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు. సో అలా గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు సో ఫస్ట్ ఏంటంటే మనకు రిజల్ట్ వచ్చేసింది. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ల మీద పడుతూ ఉంటారు. నేను కట్ ఆఫ్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా కట్ ఆఫ్లు చూసుంటారు. ఈ కట్ ఆఫ్లు అన్నీ కూడా ఊహాజనితాలు మాత్రమే, జస్ట్ ప్రిడిక్షన్స్ అని మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు ఓసీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఓబీసీలో మనకు స్టేట్లలో బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉంటుంది. మీరు బీసీఏనా బీసీబీనా అని మీకు ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఏమైనా యూనివర్సిటీకి తెలియదు, ఆయన ఎన్టీ వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే ఓబీసీ ఇచ్చారు కాబట్టి. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఈ కాంపిటీషన్ ఎంత ఉందో తెలియదు. ఓవరాల్గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ బేస్ చేసుకొని మాత్రమే మనం కట్ ఆఫ్ అనేది చెప్తా ఉన్నాం. ఓకేనా, అందుకే కట్ ఆఫ్స్ అన్ని కూడా ప్రిడిక్షన్స్ మాత్రమే. సో కాబట్టి ఈ కట్ ఆఫ్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్. యాక్చువల్గా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు రిలీజ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ క్వాలిఫై లిస్ట్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే సార్ స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతామంటే స్టేట్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు రాదు. స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? రేపు మీరు వెబ్ ఆప్షన్ పెడుతున్నారు కాలేజీల కంటే అప్పుడు స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తాం. సో ఫస్ట్ మనకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? క్వాలిఫై లిస్ట్. సార్ క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి? క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు తెలంగాణలో 40,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, అంటే 144 మీద ఉన్నవాళ్ళు జస్ట్ ఓపెన్నే మనం కన్సిడర్ చేస్తే. సో 36,000+ మెంబర్స్ మనకు ఏపీలో క్వాలిఫై అయ్యారు. ఓకేనా, ఏపీలో క్వాలిఫై అయ్యారు, తెలంగాణలో క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మనకు రిలీజ్ అయ్యే లిస్ట్ ఏదంటే క్వాలిఫై లిస్ట్. ఈ క్వాలిఫై లిస్ట్ ఎవరు ఇస్తారు సార్ అంటే ఎన్టీఏ. ఓకేనా, ఎన్టీఏ నుంచి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ డిపార్ట్మెంట్కి ఎన్టీఏ వాళ్ళు డేటా పంపిస్తారు. ఓకేనా, సో డేటా పంపిస్తే మనకు డీజీహెచ్ఎస్ నుంచి, ఓకేనా, డీజీహెచ్ఎస్ నుంచి ప్రతి స్టేట్ యూనివర్సిటీలో ప్రతి స్టేట్కి ఉన్న డిఎంఈకి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక లెటర్ వస్తుంది. ఏ లెటర్ అంటే ఢిల్లీకి వచ్చి, ఓకేనా, ఢిల్లీకి వచ్చి హార్డ్ కాపీ తీసుకెళ్ళండి. 11 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, 11 లక్షల మంది క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ 11 లక్షల మంది క్వాలిఫైడ్ స్టూడెంట్ యొక్క డేటా అనేది హార్డ్ కాపీస్ ఇష్యూ చేస్తారు ప్రతి యూనివర్సిటీకి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి కేఎన్ఆర్హెచ్ఎస్, ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఎన్టీఆర్హెచ్ఎస్. సో ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఒక రిప్రజెంటేటివ్ మనకు ఢిల్లీకి వెళ్ళి దీన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. సో దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డేటా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ డేటా ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ డేటా ఉంటుంది. కంప్లీట్ గా 11 లక్షల మంది డేటా ఉంటుంది. ఎందుకు సార్ ఈ 11 లక్షల మంది డేటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా నాకు మహారాష్ట్ర క్యాండిడేట్ ఉన్నాడు. ఒక మహారాష్ట్ర క్యాండిడేట్ ఫేక్ అడ్మిట్ కార్డు కానీ
ఫేక్ మార్క్స్ కానీ తీసుకొని తెలంగాణలో అప్లికేషన్ చేస్తారనుకోండి, మరి ఎక్కడ వెతకాలి ఈ క్యాండిడేట్ ఫేకా కాదా అని? ఈ 11 లక్షల డేటాకి మ్యాపింగ్ చేస్తారనమాట. సో దీనికోసం ఈ క్వాలిఫైడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దీన్ని క్వాలిఫైడ్ లిస్ట్ అంటారు, అంతే. ఓకేనా? అప్పుడు ఈ 11 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళు ఆ తెలంగాణలో ఉన్న క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏంటి అని తీస్తారు, ఏపీ వాళ్ళు ఏపీలో ఉన్న క్వాలిఫైడ్ లిస్ట్ ఏంటని తీస్తారు. సరే, ఇట్లా ఈ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేస్తారు సార్ అంటే, మనం అప్లికేషన్ చేసేటప్పుడు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ దగ్గర ఏపీ ఆర్ టిఎస్ అని పెట్టుంటాం. ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏంటి సార్ అంటే 12th క్లాస్ ఇంటర్మీడియట్ మీరు ఏ స్టేట్ లో పాస్ అయ్యారో ఆ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టేట్ ని బేస్ చేసుకొని మీరు ఏపీనా తెలంగాణనా అని మనకు క్వాలిఫైడ్ లిస్ట్ వస్తుంది. సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ లోకల్ అవుతారా, ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏపీ లోకల్ అవుతారా అంటే కారు. అది కేవలం ఇంటర్మీడియట్ ని బేస్ చేసుకుని మాత్రమే వస్తుంది. సరే, ఈ లిస్ట్ లో పేరు ఉంటే ఓకేనా, లేకపోయినా పర్లేదా? అసలు ఈ లిస్ట్ లో పేరు ఉన్నా లేకపోయినా, ఆ లిస్ట్ రిలీజ్ అయినా అవ్వకపోయినా మనకు ఎలాంటి యూజ్ అనేది లేదు. ఎందుకంటే ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాదు, ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రూల్ ఏంటి, 9th 10th 11th 12th చదువుకున్న క్యాండిడేట్స్ తెలంగాణలో ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణ లోకల్ అవుతారు. ఇప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన క్యాండిడేట్ ఎక్కడ ఉంటారంటే తెలంగాణ లిస్ట్ లో ఉంటారు. సో కాబట్టి ఈ 46,000 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ తెలంగాణ లోకల్ కాదు, అందరు తెలంగాణ లోకల్ అన్న గ్యారంటీ లేదు. సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరైతే 35K క్వాలిఫై అయ్యారో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ కాదు. సో కాబట్టి ఇది జస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సరే, ఈ క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, ఆ లిస్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే, సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2024-25లో రిలీజ్ చేసిన క్వాలిఫైడ్ లిస్ట్. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ లో ఎక్కడ వరకు క్వాలిఫై అయ్యారు, పర్సంటైల్ ఏంటి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, వాళ్ళ యొక్క నీట్ ర్యాంక్ ఏంటి, రూల్ నెంబర్ ఏంటి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్ ఏంటి, కేటగిరీ ఏంటి, పీడబ్ల్యూ ఏంటి, స్కోర్ ఏంటి, ఇది రిలీజ్ చేస్తారు. ఇది రిలీజ్ చేసేటప్పుడు మనకు జనరల్ తో పాటు ఏమని ఇస్తారు, ఓబీసీ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓబీసీ క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తారు. ఓకేనా? సో మీరు ఈ లిస్ట్ లో చూస్తే మీకు క్లారిటీగా ఎటువంటి ఓబీసీ క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చాడు. ఈ క్యాండిడేట్ క్యాండిడేట్ ని ఓబీసీ అని మెన్షన్ చేశాడు, కానీ బీసీఏనో, బీసీబీనో, బీసీసీనో, బీసీడీనో అని మెన్షన్ చేశాడా? మెన్షన్ చేయడు. జస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తాడు. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ లో ఎంతమంది క్వాలిఫైయర్ అనేది ఉంటుంది, అంతే. ఈ లిస్ట్ మనకు ఇంకొక 10 to 15 days లో రిలీజ్ అవుతుంది, లేదా ఇంకొక 1 week లో రిలీజ్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అంటే, ఇది డిపెండ్స్ ఆన్ ఎన్టీఏ నుంచి డేటా తీసుకొని అది యూనివర్సిటీస్ కి వాళ్ళు నోటీస్ అనేది రిలీజ్ చేసినప్పుడు. ఇది వన్స్ మనకు రిలీజ్ అవుతే మనకు అప్డేట్ వస్తుంది, నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఒక 1 week, ఓకేనా, ఈ 1 week కానీ 10 days లో కానీ ఈ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇది క్వాలిఫైడ్ లిస్ట్. సార్ మరి స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు స్టేట్ మెరిట్ లిస్ట్ కోసం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? కౌన్సిలింగ్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే మీరు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం తెలంగాణ నుంచి ఏ క్యాట్కి, ఆంధ్రప్రదేశ్ నుంచి కన్యాకోట అదే ఏ క్యాట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ కి తెలంగాణ నుంచి తెలంగాణ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకొని సో మీ సర్టిఫికేట్స్ అన్ని, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేస్తే అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే చెక్ చేస్తారు అనమాట. ఏం చెక్ చేస్తారు, వీళ్ళు ఎలిజిబులా కాదా, బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, ఎవరు ఏంటి అనేది వీళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత, ఓకేనా, వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు ఒక స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లో క్యాండిడేట్ ఏయూ లోకల్, క్యాండిడేట్ ఎస్వి లోకల్, లేదా క్యాండిడేట్ ఓయూ లోకల్ తెలంగాణ లోకల్, క్యాండిడేట్ వచ్చేసరికి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, ఎస్సీ, ఎస్టీ, లేకపోతే ఫీమేల్ క్యాండిడేట్, మేల్ క్యాండిడేట్, దాంతోపాటు ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్ ఉంది, పీడబ్ల్యూడి ఉంది. సో ప్రతిదీ మెన్షన్ చేసి మనకు ఒక స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు, స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతేనే మనకు రిలీజ్ అవుతుంది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినా 1 week వరకు మనకు అప్లికేషన్స్ ఉంటాయి. దాని తర్వాత 10 to 15 days వరకు మనకు ఆల్మోస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 10 to 15 days మనకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిజనల్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత 1 or 2 days ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోమంటారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ నుంచి ఒక 4 days వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే కౌన్సిలింగ్ సంబంధించి కాలేజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ కాలేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు రిజల్ట్స్ అనేది ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ దేనికోసం
యూజ్ అవుతుంది సార్ అంటే, బీసీఏలో నా కాంపిటీషన్ ఎంత, ఓపెన్లో నా కాంపిటీషన్ ఎంత, ఏయూ లోకల్లో నా కాంపిటీషన్ ఎంత, ఎస్సీలో నా కాంపిటీషన్ ఎంత, ఎస్టీలో నా కాంపిటీషన్ ఎంత. అప్పుడు పర్ఫెక్ట్ 100%లో 90% కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నీకు సీట్ వస్తుందా రాదా అని. అప్పుడు మాత్రమే, అది మాత్రమే పర్ఫెక్ట్ డాటా. ఇప్పుడు వచ్చే డాటాస్ అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో వాటి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ 10 daysలో రిలీజ్ అయ్యేది క్వాలిఫై లిస్ట్, అది మెరిట్ లిస్ట్ కాదు. దాని తర్వాత స్టేట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లికేషన్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యేవి మనకు వాటిని స్టేట్ మెరిట్ లిస్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా సార్. మరి మీకు ఎప్పుడు అనిపిస్తుంది సార్ స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది అంటే, నేను ఈ 10 daysలో కనుక క్వాలిఫై లిస్ట్ వస్తే, ఓకేనా, క్వాలిఫై లిస్ట్ వచ్చి ఎన్ఎంసీ ఏదైతే ఉందో అన్ని కాలేజ్ సంబంధించి ఇన్స్పెక్షన్ చేసి అన్ని కాలేజ్ సంబంధించి ఎంత లిస్ట్ ఉందనేది మనకు డాటా ఇస్తే ఏం చేస్తారంటే ఇంట్రా ఎంసీసీ అని ఉంటుంది. ఇంట్రా ఎంసీసీ అని ఉంటుంది. సో ఈ ఇంట్రా ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న అన్ని మెడికల్ కాలేజీలని వాళ్ళ యొక్క కాలేజ్ వైజ్ సీట్లని అప్డేట్ చేయమని ఒక నోటీస్ ఇస్తారు. ఓకేనా, అప్డేట్ చేయమని నోటీస్ ఇస్తారు. అప్డేట్ చేయమని నోటీస్ ఇచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఒక షెడ్యూల్ని రిలీజ్ చేస్తుంది. ఆ షెడ్యూల్లో ఆల్ ఇండియా కూడా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఎప్పుడు జరుగుతుంది, సో స్టేట్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఎప్పుడు జరగాలని ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఏమనుకుంటానంటే సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ ఆఫ్ జూలై ఏదైతే ఉందో దాంట్లో మనకు ఎంసీసీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యలో మనకు కోర్టు ఏదైతే భోపాల్ కోర్టుకు సంబంధించి ఆ 72 స్టూడెంట్స్ ఎవరైతున్నారో సో వాళ్ళది రేపో ఎల్లుండో ఉన్నట్టుంది మనకు జడ్జ్మెంట్ కాపీ. అది మనకు వస్తేనే సో మనకు ఈ క్వాలిఫై లిస్ట్ డేటా వస్తుంది. క్వాలిఫై లిస్ట్ డేటా వస్తేనే కౌన్సిలింగ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. సో క్వాలిఫై లిస్ట్ డేటా అనేది ఓన్లీ స్టూడెంట్స్ని మ్యాప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను 11th 12th కర్ణాటకలో చదువుకున్నా సార్, నేను తెలంగాణలో అప్లికేషన్ చేయాలనుకుంటున్నా, నా లిస్ట్ అనేది కర్ణాటకలో ఉంది కానీ నా తెలంగాణ లేదు సార్, నేను ఎలిజిబులా సార్? ఎలిజిబుల్, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో క్వాలిఫై లిస్ట్లో పేరు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇక్కడ కాకపోతే వేరే స్టేట్లో ఉంటుంది, వేరే స్టేట్లో కాకపోతే పక్క స్టేట్లో ఎక్కడో దగ్గర ఉంటుంది మీ డేటా. సో మీ డేటా ఉంటేనే మీరు ఆ కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆటోమేటికల్ మ్యాప్ అవుతుంది. మీరు ఎవరైనా ప్రీవియస్ ఇయర్లో అప్లికేషన్ చేసి ఉంటే మీ యొక్క రూల్ నెంబర్, ర్యాంక్ ఎంట్రీ కానీ మీ పర్సంటైల్ ఏంటి, మీకు స్టేట్ ర్యాంక్ ఎంత వస్తుంది, మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది ఆటోమేటికల్లీ మ్యాప్ అయిపోతుంది అప్లికేషన్లో. అలా మ్యాప్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఫ్రాడింగ్ జరుగుతుంది అనమాట. దానికోసం క్వాలిఫై లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, సో క్వాలిఫై లిస్ట్ తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది మీ యొక్క ర్యాంక్ చూసుకోవడానికి, మీకు ఏ కాలేజ్ చెక్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఇలాంటి అప్డేట్ మీకు విజన్ అప్డేట్ నుంచి క్లారిటీగా ఉంటుంది. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎవరు చెప్పని కంటెంట్ నేను చెప్పినాను. ఒక ఛానల్ని ఫాలో అవుతే మీరు కొత్త ఛానల్ పెట్టుకునేంత కంటెంట్ విజన్ అప్డేట్లో ఉంటుంది. ఎంఆర్సీల గురించి, కట్ ఆఫ్ల గురించి, స్టేట్ మెరిట్ లిస్ట్ల గురించి, క్వాలిఫై లిస్ట్ల గురించి అసలు ఎలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ ఉంటుంది. మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.